మా మేయర్ మా హక్కు 7వ రోజు కార్యక్రమంలో రైతు సంఘాల అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గంగపట్నం రమణయ్య మరియు షాన్వాజ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. అనంతరం గంగపట్నం రమణయ్య మీడియాతో మాట్లాడారు. మన నెల్లూరు జిల్లా గిరిజన ఐక్య వేదిక తరఫున కలెక్టర్ కార్యాలయం ముందు దాదాపు 7వ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇది వ్యక్తిగత సమస్య కూడా కాదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే మనకు రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు. రూల్ ఆఫ్ లా ఎలాగో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా, ఆ రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి గురి కాకూడదు. రాష్ట్రం అంతా రూల్ ఆఫ్ లా లేదు. మన రాష్ట్రంలో ఒక పాలన అదుపు తప్పిందని చెప్పి ఈ మధ్య కాలంలో మనం అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఈ శ్రవంత్ గారి, మన మాజీ మేయర్ శ్రవంత్ గారి విషయంలో మనకు అర్థమవుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నగర్ మేయర్గా ఒక మహిళ, ఒక ఎస్టీ చదువుకున్న వ్యక్తి ఆ పదవిలో కూర్చుంటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ రోజుకి అట్టడుగున ఉన్న వర్గాలు ఏదైనా ఉన్నారంటే గిరిజనులు, ఈ రోజుకి కూడా వాళ్ళు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. ఒక రైట్ సైడ్ ఒక ఎస్టీ నాయకుని నిలబెట్టుకుంటారు, లెఫ్ట్లో ఒక ఎస్సీ ఒక నిలబెట్టుకుంటారు. వీళ్ళిద్దరిని బట్టి మీ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే ముందు మేము ఎస్సీ ఎస్టీలని గౌరవించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడతామని మొదటి వాగ్దానం అన్నమాట. ఇప్పటికి కూడా ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లో ఉద్యోగాలు భర్తీ లేదు. వాళ్ళ చదువుకున్న వాళ్ళే తక్కువ, అది ఇంకా భర్తీ కావడం లేదు. సరే, ఏదేమైనా ఒక నెల్లూరు జిల్లాలో చాలా గౌరవంగా ఎన్నో మంది రాజకీయాలు నిర్వహించారు. ఈ మధ్యకాలంలో మనం కానీ రాజకీయాలు లేదంటే రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ వింటే నిజంగా నెల్లూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితులు మనకు రాకూడదు అని చెప్పి అనుకుంటా. వ్యక్తిగత దోషణలు ఎక్కువైపోయినాయి. మన మేయరు శ్రవంత్ గారి విషయంలో ఆమె రాజీనామా చేయాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. చేయాల్సిన పరిస్థితులు, బాధపడాల్సిన విషయం ఇది. ఈ రాజకీయాలు వేరు, రిజర్వేషన్ వేరు. ఒక మహిళ ఎన్నో సంవత్సరాల తర్వాత మేయర్ పదవి, అత్యున్నతమైన పదవిలో కూర్చుంటే ఆమెని ఉన్నవండి ఏమవుద్ది, ఉంటే ఏమవుద్ది. ఆమె మీద ఎటువంటి ఆరోపణలు లేవు. మీరు రాజకీయ పార్టీలు మారిపోయి ఆమె మారలేదని ఈ రాజకీయ గందరగోళంలో ఆమెను బలిపశువుని చేశారు. కానీ ఆ పదవి ఎస్టీలకు ఇచ్చారు. ఎన్ని రోజులు ఇన్ఛార్జిగా ఉంటారు? దాన్ని ఇది చేయాలి కదా, నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని భర్తీ చేయాలి కదా, మళ్ళీ కౌన్సిల్ సమావేశం జరపాలి కదా. రూల్ ఆఫ్ రిజర్వేషను, రూల్ ఆఫ్ లా ప్రకారం అయినా కూడా అది జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో? అసలు ఒక గిరిజన సంఘాలన్నీ కూర్చొని 7 రోజులుగా ఇక్కడ కూర్చొని మాకు అన్యాయం జరిగింది, మా రిజర్వేషన్లకి రాజ్యాంగం ప్రకారం కల్పించాల్సిన బాధ్యతల్లో ఉండాల్సిన మేయర్ను పక్కన పోయినా ఇంకొక మేయర్ని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని రావాలి కదా, మీరు మేయర్గా పెట్టాలి కదా. అది జరగల. కనీసం మాట్లాడారా ఉన్నతాధికారులు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడ కూర్చోంటే నడి రోడ్లో మాట్లాడాలి కదా. మాట్లాడి ఏంటి అసలు సమస్య అని చెప్పి ఆహ్రాకి ఎలక్షన్ కమిషనర్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 2-3 రోజులు అయింది అనుకుంటాయా, నిన్న ఇచ్చారు. ఇప్పటి వరకు అక్కడి నుంచి కూడా మనకు మెసేజ్ ఏం లేదు. అందుకని మేము రైతు సంఘాలు ఇంకా ప్రజా సంఘాలన్నీ కూడా వీళ్ళు దేనికోసమైతే నిరసన తెలియజేస్తూ ఉన్నారో దానికోసం
ఆ నిరసనకి ఈ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఇంకేదైనా పోరాటం వాళ్ళు తీసుకుంటే కూడా మా వంతు సహకారం వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తూ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ మేయరు బాధ్యతల్ని ఆ సామాజిక వర్గాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గత 7 రోజులుగా నెల్లూరు సమాజం సిగ్గుపడే విధంగా లేక 50 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగాన్ని గౌరవించిన చట్టం గిరిజనులకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఈ అగ్రకుల రాజకీయ పార్టీల ప్రతిష్టల కోసం, వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని పావుగా వాడుకొని వీళ్ళని బలిపరుసు చేయడం అనేది బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన విద్యావేత్త మన జిల్లాకి మంత్రిగా ఉన్న కాలం మారుతూ ఉంది. కాబట్టి కాలాన్ని గురించి ఈ రాజకీయ పార్టీలు కూడా అగ్రకుల ఆధిపత్యాలని, పెట్టుబడిదారీ వర్గాల ఆలోచనల్ని కట్టిపెట్టి సమాజంతో కూడా నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తుంది.